పెద్దలరా మిత్రులరా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. 2023లో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోని బీసీలకి ఏదైనా చేద్దామని చెప్పేసి 60 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు, 79 ఏళ్లలో. రాహుల్ గాంధీ కూడా అన్నాడు, ఏమన్నాడు అంటే 100కి 90% ప్రజలు మెయిన్ స్ట్రీమ్కి దూరంగా ఉన్నారు, స్వతంత్ర ఫలాలు అందలేదనేది ఆయన చెప్పాడు. సో బీసీలు 100కి 52% దేశంలో ఉన్నారు, రాష్ట్రంలో 56.33% ఉన్నారు, మా లెక్క 65%. కేంద్రంలో 60%, రాష్ట్రం 65%. సరే, మీ లెక్కల ప్రకారమే ఫాలో అవుతా ఉన్నాం. సరే, ఏదేమైనా దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎవరైతే ఉన్నారో ఆ దుద్దిళ్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ ఎలక్షన్ మేనిఫెస్టో అండి. కాంగ్రెస్ మేనిఫెస్టోకి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నాడు. మరి వాళ్ళు ఏం చెప్పారో వెనకేం అర్థమైందో 42% వేగ్గానే వేశారు. ఇప్పుడంటే సకల కుల జనగణన ఉన్నది. మురళీధర్రావు కమిషన్ 44% ఇవ్వమన్నాడు. 34 గతంలో ఉండేది, మరి 44 ఇవ్వమని మురళీధర్రావు కమిషన్ చెప్పింది. వీళ్ళు వేగ్గా అనేసారు. అప్పటికి 2023-24 సకల కుల జనగణన సర్వే చేయలేదు. సో వేగ్గా అనేసారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోనే బీసీ ఎజెండాని తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి నుంచి బహిరంగ సభ పెట్టి గర్జన పేరుతోని, బీసీ గర్జన పేరుతోని విడుదల చేశారు. సో అప్పటికే ఒకవైపు కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ మండల కమిషన్ నుంచి మొన్న జరిగే 9th షెడ్యూల్ పెట్టేదాకా సవితి తల్లి ప్రేమ ముసలికన్నీరైనా భరించవచ్చు, కానీ ఖచ్చితంగా డిఎన్ఏలోనే, దాని రక్తంలోనే బీసీ వ్యతిరేక భావజాలం నరాన జీర్ణించుకుని ఉన్నది. సో కాలగర్భంలో కలిసిపోతారు. టైం ఉన్నది. బీజేపీ బీసీల జోలికి వస్తే కాలగర్భంలో కలిసిపోతారు. చాలామంది చెప్తా ఉన్నారు బీసీ ఉపసంఘాల జోలికి, బీసీ మోర్చాల జోలికి రావద్దని. వాళ్ళు మీ దగ్గర ఉన్నటువంటి మానసిక బానిసలంతా మా వాళ్ళే బీసీలు. నేను మిగతా వాళ్ళని అంటలా. అందులో ఉండి బీసీలు జాతులు చీకట్లలో మగ్గుతూ ఉంటే మీరు మాకు హిందూ మతం నేర్పేటోళ్ళ, మీ పార్టీ పెట్టిన వాళ్ళ తాతలు పుట్టకముందే మీరు సనాతన హిందువులా? మరి మేమెవరు? మేము పురాతన హిందువులం, అధునాతన హిందువులం, ఆదిమ హిందువులం. మా దేవుళ్ళు గ్రామ దేవతలు. దేవుళ్ళ గురించి పంచాయతీ వద్దు. మేము సాకలోళ్ళం. ముత్తలమ్మ దగ్గర మేము ఉంటాం, ఫంక్షన్ల దగ్గర మేము ఉంటాం, అన్ని దేవుళ్ళ దగ్గర మేము ఉంటాం. మా బీసీ ఉపకులాలు కూడా దీనికి అతీతంగా. ఈ దేశంలో రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి ఇంగ్లాండ్, బ్రిటన్ని కూడా తరిమికొట్టినటువంటి చరిత్ర ఈ దేశవాసులకి, ముఖ్యంగా బీసీల కులం. అనేక యుద్ధాల్లో, గతంలో జరిగిన యుద్ధాల్లో, ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాల్లో, భవిష్యత్తులో జరగబోయే యుద్ధాల్లో బీసీలదే చెమట, రక్తం, త్యాగం అంతా మిళితమైనది. సో ఈ క్రమంలో మేము చెప్తా ఉన్నాం, బీజేపీ ఖచ్చితంగా ఇటు గవర్నరు వాళ్ళ మనిషి, ఆ రాష్ట్రపతి వాళ్ళ మనిషి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 9వ షెడ్యూల్ పెట్టాల్సింది బీజేపీనే. సో ముఖ్యమంత్రి ఇస్తానని చెప్పేసి బీసీలని ఉదరగొట్టి మభ్య పెడతామంది బీజేపీ పార్టీ. మీరు జనాభా దామాష అడుగుతూ ఉంటూ 27% ఇస్తామంటారు. మీరెవరు 27%? మీరు ఇచ్చేది గోంగూర ఇంత ముందు ఉన్నదైనా మీరు ఏమైనా ఇచ్చారా? 27% రిజర్వేషన్స్ పివి నరసింహరావు గవర్నమెంట్ నుంచి ఇచ్చారు. 69% తమిళనాడులో ఇస్తూ ఉన్నారు. ఇంకా ఆయన ఉన్నాడు కేసీఆర్. ఆయన ఎవరైనా కేసీఆర్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదో పార్టీ ఆయన్ని కటాఫ్ 50% కటాఫ్ పెట్టాడు. అసలు వీళ్ళ విలమ సమాజం ఉన్నదే 0.2. పట్టుమని 30,000 నుంచి 60,000 మధ్య కూడా లేరు. వీళ్ళనే తెలంగాణ మలిదశ ఉద్యమం అంతా మోసింది బీసీలు. కమ్మారెడ్డికి కాదని ఎలమడు కట్టిండా అని అన్నప్పుడు కూడా బీసీలు కడుపులో పెట్టుకున్నారు. నీకు బాధ కలిగితే బీసీలు కళ్ళెమ్మటి నీళ్ళు పెట్టుకున్నారు. నీకు బాధ కలిగితే ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళని కడుపులో పెట్టుకొని సాదుకోవాల్సింది పోయి బీసీ రుణాలు ఉండవు, బీసీ కార్పొరేషన్లు ఉండవు, బీసీ ఫెడరేషన్ చైర్మన్లు పెట్టరు, కమిటీలు నెయ్యరు, బీసీలకు పదవులు ఇవ్వరు. ఆధిపత్య కులాలకు కొందరపడతావు. నిన్ను మోసింది ఎవరు? నీ ఉద్యమాన్ని మోసింది ఎవరు? నీ పార్టీని మోసింది ఎవరు? బీఆర్ఎస్. 50% కటాఫ్ పెడతావు నువ్వు. మళ్ళీ ఇప్పుడు వచ్చి తగుదనమ్మా అంటూ అధికారం పోతే, అంటే నువ్వు గెలిస్తే మళ్ళీ అదే కంటిన్యూషన్. నువ్వు మనగాడి ఓడిపోయారు కాబట్టి మళ్ళీ బీసీ జెండా, బీసీ రోడ్లు కావాలి కాబట్టి బీసీలు నీకు మళ్ళీ ఓటేస్తే పిచ్చోడన్నా కావాలి, అమాయకులన్నా కావాలి. నీకు, నీ పార్టీకి, నువ్వు చేసిన ద్రోహానికి. ఎక్కడైనా కొద్దిమందిని మభ్యపెడితే మభ్యపెట్టవచ్చు, కానీ యావత్ తెలంగాణ సమాజాన్ని నువ్వు ఇక మభ్యపెట్టలేవు అనేది నిజం, వాస్తవం. నిజం నిష్ఠూరంగా ఉన్నా అదే నిజం. నువ్వు బీసీలకు చేసిన ద్రోహం కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ అంతా ఎంత కాదు.
34% ఉన్న రిజర్వేషన్స్ని తెలంగాణ ఖమ్మంలో 19% అమలు కాల, తెలంగాణ రాష్ట్రంలో 23% కూడా అమలు కాలేదు. ఎవరికి ద్రోహం చేస్తూ ఉన్నావు? ఎవరు నిన్ను మోసింది? వాళ్ళకి మోసింది మేం కాదా? బోయిలం మేం కాదా? సైనికులం మేం కాదా? మా జాతులు కాదా? ఎవరికి కట్టబెట్టావు? రైతు బంధులు, సంక్షేమ పథకాలు. పొలాలు ఎంతమందికి ఉన్నాయి? నీ సకల గణన సర్వే చేసావు కదా, సకల కుల జనగణన సర్వే చేసావు కదా 2014లో. ఎవరికేమి ఇచ్చావు? నీ దగ్గర లెక్కలే ఉన్నాయి కదా. వాళ్ళతో ఆంధ్రాలతో తట్టుకోలేక నిన్ను తీసుకొచ్చుకుంటే నువ్వు కూడా అదే కార్యక్రమం చేసావు కదా. 10 సంవత్సరాలు అదే మోసం కదా. మా రజకులకు సంబంధించి నువ్వు బడ్జెట్ ఎంత ఇచ్చినా మాకు తెలుసు. నువ్వేమి ఇచ్చావో చెప్పనా? 10 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం తెలంగాణ బడ్జెట్లో 500 కోట్లు యాడ్ చేసినావు. 10 సంవత్సరాలకి 5,000 కోట్ల రూపాయలు. 5,000 కోట్ల రూపాయలు ₹1 బిళ్ళన్నా ఇచ్చినావా? ఇది కేవలం నా రజక జాతికి సంబంధించింది కాదు, నావి బ్రాహ్మణులకి ఇదే కార్యక్రమం. ఉన్నటువంటి 13 నుంచి 25 వృత్తి కులాలకు ఇదే క్రమం. ఇతర బీసీ ఉపకులాలకు కూడా నువ్వు చేసింది ఇంతే. బడ్జెట్లో, ప్రసంగంలో, తెల్ల కాగితంలో అనౌన్స్ చేయటం, స్టేట్మెంట్ చేయటం, తెల్లారి పత్రికలు, మీడియా ఎరగదీసి చూపించడం, బీసీలకి ఏదో బంగారం పళ్ళెలో భోజనాలు పెడుతున్నట్టుగా కూర్చోబెట్టి, బీసీలు కమిటీలు ఏవైతే బీసీ వచ్చే రిజర్వేషన్ గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిజర్వేషన్ నువ్వు చెడగొట్టినావు. గురితాడు ఇవ్వాలైంది. అది మాకు ఇవ్వాలి గురితాడు కావడానికి. అదే నాకు తెలిసి కనీసం సోయన్ ఏబీసీ నీకు నీ పార్టీకి ఓటేయడం ఒక్క నెలకు రాయాలి పెద్ద ఆయన. బీసీలకు చేసిన ద్రోహానికి 50% కటాఫ్ పెట్టడం వల్ల ఇలా ఉరితాడే కూర్చుంది. 42% రిజర్వేషన్స్ అవ్వాలి. నిన్ను మోసిందే మా బీసీలు కాదంటారా? చెప్పండి బహిరంగ వేదికలు. నీ ప్రతినిధులను పంపించండి. మా ఖమ్మం వేదిక కానీ, తెలంగాణ వేదిక కానీ, బీఆర్ఎస్ పార్టీ కదా, ఢిల్లీ వేదిక కూడా మీ స్థాయికి కలిగినటువంటి ప్రతినిధులను పంపిస్తాం. మేము కూడా మిమ్మల్ని రమ్మనంట్లా మీ ప్రతినిధులు ఉంటారు కదా, ఎవరైనా సరే మీ పంపించిన ప్రతినిధి స్థాయి లిస్ట్ విడుదల చేస్తే ఆ స్థాయి కలిగినటువంటి లీడర్లు మా బీసీ ప్రతినిధులు వస్తారు. సో బీఆర్ఎస్ అంత ద్రోహం చేసిన పార్టీ బీసీ సమాజానికి మరొకట్లేదు. అంకమ్మకి నానమ్మ తోడు చందంగా బీజేపీ అదే ఉన్నది. 34% రిజర్వేషన్ని 19%, 23% చేస్తే నువ్వు కేంద్ర ప్రభుత్వానికి ఏ బిల్లులో మద్దతు లేదు. కరోనా టైంలో ఏదో 1-2 బిల్లులు తప్ప 100 బిల్లులు పెడితే 99 బిల్లుకి నువ్వు మద్దతు ఇచ్చావు. ఒక బిల్లుకి నాకు వాళ్ళకి సంబంధం లేదని ఏదో 1 బిల్లు 2 బిల్లు తప్పుకున్నట్టుంది. నువ్వు కనీసం మరి బీసీ రిజర్వేషన్స్ నిన్ను నెత్తిన పెట్టుకొని మోసిన వాళ్ళకి, ఆకలితో నిన్ను మోసిన వాళ్ళకి ఆకలి ముద్ద పెట్టాలనే జాలే కలగలేకపోయి నీకు కేసీఆర్ గారు, నీకు నీ పార్టీకి. సో ఇది నువ్వు చేసింది. సో ప్రజలేమి ఇంకా ఇన్నోసెన్స్గా లేరు. రాస్తా ఉన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి బీసీ విద్యావంతుల వేదికలు, బీసీ ఉద్యోగ సంఘాలు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరాలు ఎవరేం చేశారో చేశారు. మీరైనా శ్వేతపత్రం విడుదల చేయండి. మీరు మాకేం చేశారు? ఖచ్చితంగా శ్వేతపత్రం విడుదల చేయండి. ఎన్ని కుంభకోణాలు జరిగినాయి బీసీల పథకాల పేరుతోనే. సెప్టెంబర్ 30 లోపు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించమని చెప్పేసి హైకోర్టు ఇది చేసింది. 1992లో ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఏమని? 2024 కులగణన సర్వే డేటా ఈ టెస్ట్కి అవసరమైన ఎంపిరికల్ లోపాలను ఎత్తి చూపుతుందన్న విమర్శలు వస్తున్నాయి. ఇవన్నీ రాష్ట్రులంతా కూడా బీసీ ద్రోహులే. విమర్శనాత్మకం అంటూ ఒకడేమో మావోయిస్ట్ అని బ్యాక్గ్రౌండ్ రాస్తాడు, ఒకడేమో ఎర్రజెండా బ్యాక్గ్రౌండ్ రాస్తాడు, ఇంకొకడేమో కాషాయ జెండం బ్యాక్గ్రౌండ్ దాని చరిత్ర అంతా రాస్తాడు. రాసి ముక్కు ఆడుందిరా అంటే ఇట్లా చూపిస్తాడు. ఎవడైనా ఇట్లా చూపించుకొచ్చి బీసీ రిజర్వేషన్స్ అందవు. ఇట్లా ముక్కు అంతేది రిజర్వేషన్ అమలు చేయదు న్యాయబద్ధమైన చట్టమే. నేను ఇది ఎడం చేయి పట్టుకుంటాను, ముక్కు ఇది ఎడం చేతితో ఇట్లా పట్టుకుంటాను. నీ ముక్కు ఆడుందిరా అంటే ఇట్లా కుడి చేతితో కానీ ఎడం చేతితో చూపిస్తాను. ఇట్లా అంటే ఓ చూసినవా ముక్కు అందట్లేదు, నీ చేతికి నీ ముక్కు అందట్లేదు అని చూపిస్తా ఉన్నారు. బీసీ రిజర్వేషన్లు ఇట్లా చేశారు తప్పితే మరొకటి కాదు. ముక్కు ఇట్లా అంటే ఇట్లా చూపిస్తాం కదా, ఇది నా కుడి చేయి. ముక్కు ఇట్లా ఇదే కదా, కోపం వస్తామని కళ్ళెమ్మటి నీళ్ళు కుక్కుంటున్నాం, గుడ్లలో నీళ్ళు గుడ్లోనే కుక్కుంటున్నాం, చూస్తూ ఉన్నాం. 2011 జనాభా సెన్సస్ ప్రకారం 3,50,00,000 జనాభా తెలంగాణ జనాభా. దాని తర్వాత 2014లో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 3,63,00,000 ఉన్నది. దాని తర్వాత 2024 సకల కుల జనగణనలో 3,70,00,000గా రేవంత్ రెడ్డి సర్కార్ చూపించింది. 2011 నుంచి 2014 మధ్యలో 13 లక్షల సగటున ఏడాదికి 4,33,000 మంది జనాభా పెరిగిందనేది తెలంగాణ జనాభా పెరిగింది. తెలంగాణకి సంబంధించినటువంటి డేటా మనకు అర్థమవుతా ఉన్నది. సగటున సంవత్సరానికి
జనాభా పెరిగినట్టుగా 2014-24 మధ్య మనకు అర్థమవుతుంది. సో 40 లక్షల జనాభా పెరగాలి. కానీ 2014 3,63,000 3,63,00,000 ఉంటే 2024కి 3,70,00,000 ఉన్నది. 7 లక్షలే పెరిగినట్టు చూపిస్తూ ఉన్నారు. అందుకోసం బీసీ సకల కుల జనగణన మీద మాకు అనుమానాలు ఉన్నాయి. సో డొల్లాతనం కనపడుతూ ఉంది. ట్రిపుల్ టెస్ట్ వెసులుబాటు మాట్లాడితే ట్రిపుల్ టెస్ట్ అంటా ఉన్నా. అరే అన్నమేట్రా అంటే నువ్వు ఆధార్ కార్డు తీసురా, రేషన్ కార్డు తీసురా, గెజిటెడ్ ఆఫీసర్ సంతకం తీసురా, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసురా, పెడితే అన్నదానం చేయాలా ఆకలితో ఉన్నవాడికి. బీసీ రిజర్వేషన్లు మగ్గుతూ ఉన్నారు చీకట్లో. ముద్ద బోపెడదలుచుకున్నాడు పెట్టు, నీ ఆధార్ కార్డు చూపించు, నీ గుర్తింపు కార్డు చూపించు, నీ ఆడ ఉద్యోగం చేస్తుంది, అన్నీ చేస్తే అన్నీ ఉంటాయి. నీ దగ్గరికి ఎందుకు వస్తాడు అన్నదానం? కడుపు నిండా అన్నదిరిగే స్తోమత, జేబు నిండా డబ్బులు ఉంటాయి, నీ దగ్గరికి ఎందుకు వచ్చేస్తాడు? నీ దగ్గరికి ఎందుకు వస్తారు ఆ మనిషి కానీ వ్యక్తి కానీ? ఇది పరిస్థితి. సో 2024 జరిగినటువంటి సకల కుల సామాజిక వర్గాల జనాభా శాతాన్ని మనం చూసుకున్నప్పుడు ఓసీలు 15.79%, బీసీలు 46.25%. ఇది హిందూ బీసీలు లెక్క విభజించి పాలించు. ఎస్సీలు మళ్ళీ ఇందులో ముస్లిం బీసీలు 10.8%. సో దాని తర్వాత ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45% ఉన్నారు. సో ఇది ఓసీలు 15.79% అనేది నాకు తెలిసి మా వాళ్ళు కొంతమంది చెప్తా ఉన్నారు, కుల సంఘాల నాయకులు. నాయుడు అనేవాళ్ళు ఇక్కడ తెలంగాణ సమాజంలో, ఆంధ్రాలో ఓసీలు, తెలంగాణలో నాయుడు అనే సామాజిక వర్గం బీసీ. వీళ్ళు నాయుడు అని చెప్తే రాసుకునేటోళ్ళు సగం తెలిసి సగం తెలియక నాయుడు అంటే చంద్రబాబు నాయుడు కాబట్టి ఓసీలు వేసుకున్నారు. ఒకవైపు మాకు బీసీ రిజర్వేషన్ తగ్గింది, రెండో వైపు ఓసీ జనాభా పెరిగినట్టుగా ఉన్నది. మూడోది ఏం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి రెడ్డి మంత్రి, ఇద్దరు రెడ్లు, ఇద్దరు బ్రాహ్మిన్స్ కలిసి బీసీ జనాభా తగ్గించి ఓసీ జనాభాని ఈడబ్ల్యూఎస్ని పెంచుకునే ప్రయత్నం చేసేట్టుగా మనకు కనిపించింది. మాకైతే మా కుల సంఘాల పెద్దల వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు దాకా అది చెప్తున్నారు, మీ దృష్టికి అదే తీసుకొస్తా ఉన్నాను సోదరులారా, సోదరిమణులారా. 56.33% మంది బీసీలు ఉన్నారని చెప్తా ఉన్నారు. సర్వేలో 3% పాల్గొలేదంటే 16 లక్షల మంది పాల్గొలేదు. నాకు తెలిసి వాళ్ళంతా ఓసీలు పాల్గొన్నారు, వాళ్ళ జనాభా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం. నాకు తెలిసి వాళ్ళంతా బీసీలే. ఈ 56.7 అంటే 57, 60% ఆ లెక్కలే మాకు అర్థమవుతా ఉంది. సో మా వాళ్ళు కొద్దిగా క్రిమిలేయర్ బ్యాచ్లు రిజర్వేషను అంటే కొద్దిగా డాబా కట్టుకోంలోనే ఫండమెంటల్స్ మర్చిపోతారు కదా. ఇల్లు ఉందనుకో వేసుమట్టం ఉంటుంది కదా, అవి వచ్చింది చెప్పుకోవడానికే నీవు అక్కడికి సంబంధించింది కాదు కదా, అది యావత్ తెలంగాణ సమాజంలో ఉంటే నువ్వు పుట్టినటువంటి జాతులకు సంబంధించింది. సో దానివల్ల కూడా కొంత నష్టం జరిగింది. పెద్దలు ఆలోచనలు చేస్తూ ఉన్నారు పరిష్కార మార్గాల కోసం. సో ఎంపిరికల్ డేటా ఆధారంగానే క్వాంటిటేటివ్ ఎంపిరికల్ డేటా ఆధారంగా మాత్రం రిజర్వేషన్స్ ఆమోదించాల్సిన పరిస్థితి. ముస్లింలు బీసీ నుంచి మినహాయిస్తే బీసీల జనాభా 46% మాత్రమే ఉందని జనగణన లెక్కలు చెప్తా ఉన్నాయి. మెడ్చల్, మల్కాజిగిరి, హైదరాబాద్ ముస్లిం జనాభా ఎక్కువగా ఉంది. జిల్లాలో స్థానిక ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన 31 జిల్లాల్లో బీసీ జనాభా దామాషా ప్రకారం 42% రిజర్వేషన్లు కల్పించాలని ఒక వర్గీకరణ మాకు స్పష్టంగానే ఉంది. బీసీ పెద్దలు చెప్పింది హిందూ బీసీలు, ముస్లిం బీసీలు గోంగూర పచ్చడి మాకు సంబంధం లేదు. వాళ్ళు ఏ క్రిస్టియన్ బీసీలేనా, బీసీకి వస్తున్నారు కదా అందరూ. మరి తెలంగాణ దాటితే మీరు తెలంగాణ దాటితే వీఆర్కే సిల్క్స్ ఉన్నారు కదా, వెలమారెడ్డి కన్నా అంతా బీసీ సర్టిఫికేట్లే తీసుకుంటారు. మీరు 29 రాష్ట్రాలు లేరు మాకు తెలుసులే, కానీ మీరు ఉద్యోగాల కోసం పోయిన కాడ బీసీ సర్టిఫికేట్లే కదా అక్కడ లోకల్ లీడర్లు పట్టుకొని తీసుకునేది. మేమే వద్దని అంటలేదు కదా, మేము మైనారిటీలు, అక్కడ మీరు మైనారిటీలు కదా. ఇక్కడ మాత్రం ఎంత ఉన్నారు కమ్మలు 1.2, ఆంధ్రాలో ఒక 4%, రెడ్ లైడ్ ఎంత ఉన్నారు 3%, ఆడంతా 4-5% ఉన్నారు. ఇదే కదా ఎవరి జనాభాతో వాళ్ళకంత ఓటర్ అవ్వాలనేది నేను ప్రధానంగా తెలియజేసుకుంటా ఉన్నాను, అడుగుతాను. దేశవ్యాప్తంగా ఒక్కొక్క కులం ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క ఓసీగా, బీసీగా, ఎస్సీగా, ఎస్టీగా మీకు వచ్చిన ఇబ్బంది ఏందో నాకు అర్థం కాదు. మరి ఇక్కడ వెలమారెడ్డి కమ్మ వీఆర్కే సెల్స్ ఇక్కడ ఫార్వర్డ్ క్యాస్ట్లు, మిగతా వాళ్ళు ఉద్యోగాలు చేసుకొని ఆడు జీవించే వాళ్ళంతా బీసీలోనే ఉన్నారు. మా రజకులను తీసుకున్నాడు 17 రాష్ట్రాలు ఎస్సీలో ఉన్నాం, మేము 11 రాష్ట్రాల్లో బీసీలో ఉన్నాం. మాకు లేని ఇబ్బంది మీకేంది? ఆ రిజర్వేషన్ యూనివర్సల్గా ఇవ్వమంటున్నాం, లాజికల్గా రాసుకోవడానికి సొల్లు కబులకు వెనక్కి వస్తుంది. మాకు లేని ఇబ్బంది మీకేంది? పంచుకునేది మేము కదా, ఆ వైపుకి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. బీసీ 42% రిజర్వేషన్స్. ఇక్కడ కొన్ని కులాలు గుజరాత్లో పాటీదార్ పటేల్ వర్గం ఓబీసీ రిజర్వేషన్ కోసం ఫైట్ చేస్తూ ఉన్నారు. రాజస్థాన్లో, హర్యానాలో జాట్లు, గుజ్జర్లు ఫైట్ చేస్తున్నారు ఓబీసీ కోసం. ఆంధ్రప్రదేశ్లో కాపులు బీసీ రిజర్వేషన్ హోదా కోసం ఫైట్ చేస్తూ ఉన్నారు. మా దగ్గర ముదిరాజులు బీసీడీలో ఉన్నారు, వాళ్ళు బీసీఏ కోసం ట్రై చేస్తున్నారు. అది కామన్, జాతుల అభివృద్ధి అందులో ఉండి చేయలేక ఇదంతా చేస్తూ ఉన్నారు. జాతి ఎంత అభివృద్ధి చెందో వాళ్ళ దగ్గర లెక్కలు ఉండవు.
గుడ్డేది చేలోబడ్డ సందంగా ఉద్యమాలు చేస్తూ ఉంటారు. అభివృద్ధి చెందినటువంటి కులాలని ఇది కేవలం ఆర్థిక వెనకబాటని ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ అని ఈడబ్ల్యూఎస్ పెట్టారు. అది ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన అది అనేక అంశాల రంగాల్లో వేరియేషన్స్ తీసినప్పుడు మేము ఎంబీసీలో మాకంటే ఇంకా వెనకబడ్డ సంచార జాతులు ఉన్నాయి. వాళ్ళకి ఆధార్ కార్డు రేషన్ కార్డులు లేవు. అవి రెండు లేకుండా ప్రభుత్వ పథకాలంలో పాపం వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. సో దీన్ని నిండినోడికే బిర్యానీ పొట్లాలు ఇచ్చినట్టుగా ఉంది. ఇక వరద బాధితులకి ఆహార పొట్లాలు అందడం లాగా పాపం మగ్గి కడుపు గాలి పేదరికంలో బతుకుతున్నారు, లేకపోతే చనిపోతూ ఉన్నారు. ప్రభుత్వ లెక్కలకు అందన ఎన్నో ఇలాంటి వాళ్ళ కోసం కదా మా ఉద్యమం, పోరాటం, ఊపిరి వాళ్ళ కోసం కదా ఈ శ్వాస, ఈ ధ్యాస. 2019 సంవత్సరంలో పార్లమెంట్ ఆమోదంతో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్స్కి 10% రిజర్వేషన్. చాలా రాష్ట్రాల్లో 10% లేకపోయినా 10% అమలు చేస్తూ ఉన్నారు. 10% ఉన్న చోట 10% అమలు చేస్తున్నారు. 15% ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు. 15% ఎంతమంది పేదలు ఉన్నారు? ఓసీలలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతమంది ఉన్నారు? వాళ్ళు లేరు కదా. అందులో 15%లో ముస్లిం ఓసీలు తీసేస్తే 10% కూడా మీరు లేరనేది అర్థమవుతుంది. 10%లో పేదలు ఎంతమంది ఉన్నారు? 1%, 2%, 3%. 10% మీకు రిజర్వేషన్స్ ఎందుకు? మా 42% వద్దు అంటున్నారు కదా. మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా ఇవ్వద్దు. ఇదే మా ఎజెండా. తమిళనాడులో ఆనాడు జయలలిత ప్రధానమంత్రి పివి నరసింహరావు ఉన్నప్పుడు ఆ రోజు అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి. బీసీ బంధుకు పిలుపునిస్తే 39 మంది చనిపోతే నా పార్టీ ఎక్కడ కాలగర్భంలో కలిసిపోతుందని చెప్పేసి ఢిల్లీలో కూర్చొని ఓబీసీ రిజర్వేషన్స్ కట్ ఆఫ్ 50% తీసేసి 69% చేసుకొని వచ్చింది. ఇది నిజం కాదా? దేశవ్యాప్తంగా రిజర్వేషన్ పెంపు కోసం దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. కమ్మారెడ్డి, వెలమల, ఇక్కడ బీఆర్కే సిల్క్స్ బ్యాచ్ ఇక్కడ దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న దేశవ్యాప్తంగా వాళ్ళు ఉన్న చోట 29 రాష్ట్రాలు లేరు. అది తల 4-5 రాష్ట్రాలు ఉండొచ్చు. బీఆర్కే సిల్క్స్ బ్యాచ్ ఆడ బీసీ సర్టిఫికేట్లు తీసుకుంటా ఉన్నారు. సో ఇది పరిస్థితి. మన 93లో జయలలిత ప్రభుత్వం తమిళనాడు బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్స్ని బిల్లు ఏదైతుందో బిల్లు 93 తీసుకొచ్చి 9వ షెడ్యూల్లో పెట్టించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 91 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్నాడీఎంకే అలయన్స్తో పివి నరసింహ ప్రభుత్వం మెజార్టీ డిఎంకే మద్దతు అవసరం ఉండడంతో 76వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ అంశాన్ని 94లో 9వ షెడ్యూల్లో చేర్చారు. కారణాలు ఏమైనా 69% రిజర్వేషన్స్ ఓకే కదా. 50% కట్ ఆఫ్ రిజర్వేషన్స్ పెట్టాడు కేసీఆర్ ప్రభుత్వంలోనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వచ్చినాయి. 50% కట్ ఆఫ్ పెట్టిన తర్వాత 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అని పెట్టారు. మరి ఎట్లా అమలు చేస్తున్నాడు? ఏ వర్గ దృక్పథంతో ఉన్నాడు? కమ్యూనిస్టులు కూడా చెప్పాలి. ఏ వర్గ దృక్పథంతో కేసీఆర్ ఉన్నాడు? ఇది ఆయన పెంచి పోషించిన వర్గాల, లేకపోతే ఆయనకి అంటే ఆయన పాదాలు గడిగిన నెత్తిన నీళ్ళు చల్లుకున్న బీసీఎస్సీ ఎస్టీలా, లేకపోతే ఆయన్ని బెదిరించి అదిరించి పదవులు తీసుకునే అగ్రకులాల? ఆయన నెత్తన పెట్టుకొని పూజించినందుకు బీసీలకు సగం శాస్తి వచ్చింది. బీసీలకు ఇంకా కోపం పోలా. అది పరిస్థితి. సో పెద్దల మిత్రులకు ఇది పరిస్థితి. బీసీలకు ఆయన చేసింది ఏందో అందరికీ తెలుసు. సో భూ సంస్కరణలు తీసుకొస్తాం. బీజేపీ వాళ్ళు ఏం చెప్పారు? భూ సంస్కరణలు తీసుకొస్తాం అంటే భూములు పంచుతాం, పేదలకు భూములు పంచుతాం, ఉన్నోళ్ళకి రిజర్వేషన్ ఇస్తాం. మొదట ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు. మరి భూములు పంపిణీ ప్రభుత్వ పౌరంబాబు బంజరాయి భూములు 1 ఎకరమన్నా పంచారా? బీజేపీ కేంద్రంలో ఉంది, మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఉన్నారు. మీ రక్తంలోనే, మీ డిఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉంది. దీన్ని ఎవరు కాదనలేరు. సో హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అది ఒక సాకు మీకు. అసలు మీ బ్రాహ్మణికల్ వ్యవస్థలో, మీ ఠాగూర్ గుజ్జర్ల వ్యవస్థలో, మీ బీజేపీ ఆర్ఎస్ఎస్ వ్యవస్థలో, మీ హిందుత్వ పేరుతోని కులాల దగ్గర మీ మోచేతి నీళ్ళు తాగుతూ మీ పాదాల కడపడి ఉండే కల్చరే ఉన్నది. మీ సిద్ధాంతాలు, మీ ఆశయాల్లో దానికి బరాబర్ ఎక్కడైనా ఏ వేదికలన్నా మా ప్రతినిధులు వచ్చి మీకు సమాధానం చెప్తారు. మేము మీ స్థాయిని బట్టి పంపిస్తాం మీరు బహిరంగ చర్చకు వస్తే. సో రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్స్ రావాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆ వైపుగా ముందుకెళ్ళాలి. తమిళనాడు మోడల్ తెలంగాణ సాధ్యం అయిద్దా కాదంటే అయిద్ది. సో పాత జీవోలు వెంటబడి కాకుండా కొత్త జీవోల కోసం ప్రయత్నం చేయాలి. సో వెళ్ళి 42% రిజర్వేషన్ అమలు చేసే ప్రయత్నం చేయాలి. 2020 జనగణన కేంద్ర ప్రభుత్వం కూడా చేసే పరిస్థితి కనపడతా ఉంది. మరి ఇంకోటి హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని చెప్తా ఉన్నారు. హిందూ బీసీలు, ముస్లిం బీసీలు మరి మీరు 15 రాష్ట్రాలపై అధికారంలో ఉన్న బీజేపీ ఆ రాష్ట్రాల్లో మాట్లాడి ఇక్కడికి రావాలి. సో కపటనాటక సూత్రధారి బీజేపీ. సో మా వాటా మాకు రావాలి, మేమెంతో మాకంత ఓట రావాలనేది ఈ సందర్భంగా తెలియజేస్తాను. మాకు అన్యాయం చేసినటువంటి పార్టీ చిత్రగుప్తుడి చిట్టలాగా రాసి పెడతాం. ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో మేమెంతో మాకంత ఓట. ఇటు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ప్రధానమంత్రి అఖిలపక్షం తీసుకెళ్ళి ప్రధానమంత్రిని కలిసి 9వ షెడ్యూల్ పెట్టారు. లేకపోతే రాహుల్ గాంధీని కలిసి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కూడా మీరు మాట్లాడిపించినా
ఖచ్చితంగా వర్షాకాల సమావేశాలు మాట్లాడిపించుంటే గారి పరిస్థితి ఉండదు. మీరు బీహార్ అనే గారు మాట్లాడారు కానీ తెలంగాణ గురించి మాట్లాడా పెద్ద మనిషి రేవంత్ అన్న బీహార్ అనేది ప్రచారం పోయాను. తర్వాత రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఎందుకు మాట్లాడిపించలేదు? నీ చిత్తశుద్ధి అడిగిపోయింది. పైన కేంద్రం మల్లికార్జున ఖార్గే రాహుల్ గాంధీ బాగానే ఉన్నారు. మీకు గుర్తు చేయాల్సిన బాధ్యత మేము మీద ఉన్నది కదా మల్లికార్జున ఖార్గేకి రాహుల్ గాంధీకి. తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ కపట నాటకాలే ఆడుతున్నాయి, దొంగ నాటకాలు. దాన్ని బీసీ సమాజం అంతా గుర్తించింది. మీరు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టియచ్చు. ఆవిడిస్తాడు ఎవడు కూడా తర్వాత సంగతి తెలియదు. మీరు ప్రైవేట్ బిల్లు ఎందుకు పెట్టించలేదు పార్లమెంట్లో? మళ్ళీ అయినా పెట్టిస్తారా? ఇప్పటికైనా పెట్టించండి. ఈ బీజేపీ అంత కపట నాటక సూత్రధారి ఈటెల రాజేందర్ గారే మౌనం పాటిస్తూ ఉన్నారు. ఎవరు చుట్టాలు చనిపోయినట్టు, మా చుట్టాలో వాళ్ళ చుట్టాలో ఉమ్మడి చుట్టాలు. ఇక బండి సంజయ్ అన్న కొద్దిగా అసలు మంచినీళ్ళు తాగి మాట్లాడన్నా, కానీ మంచినీళ్ళు తాగు, నీకు నచ్చిన నీళ్ళే తాగు. మినరల్ వాటర్ అయితే మినరల్ వాటరు, మున్సిపల్ నీళ్ళు అయితే లేకపోతే ప్రభుత్వం సరఫరా చేసిన నీళ్ళు, నీకు నచ్చిన నీళ్ళే తాగన్నా. కొన్ని మంచినీళ్ళు తాగి మాట్లాడు. బీసీల గురించి మాట్లాడవచ్చు, నిబ్బరంగా మాట్లాడు. ఇక అరవింద్ అన్న ఉన్నాడు నిజామాబాదు అన్న, నువ్వు ప్రపంచానికి సంబంధించిన అన్ని విషయాలు మాట్లాడుతావు, చాలా అనుకూలంగా మాట్లాడుతావు. ధర్మపురి శ్రీనివాస్ గారి కొడుకు ఏం మాట్లాడుతున్నావు అన్న బీసీల గురించి? ప్రపంచం అంతా మాట్లాడారు, బీసీలే ఉన్నా అంటరాని వాళ్ళు అయ్యారా మీకు? బీసీ పెద్దలారా, బీజేపీలో ఉన్న బీసీ పెద్దలారా, ఈ నోళ్ళకి ఏమైంది? జలుబు చేసి గొంతు ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినాయా? సరే వస్తే వారం రోజులకో 10 రోజులకో నెల రోజులకు తగ్గిద్ది కదా, తర్వాత అయినా మాట్లాడాలి కదా. గొంతు బొంగురు పోయింది, గొంతు చేరపోయింది, గొంతులో ఏమన్నా ఇన్ఫెక్షన్ అయ్యి వారం 10 రోజులు మాట్లాడలేకపోయినా ఉండటానికి ఈటెల రాజేందర్ గారు, బండి సంజయ్ అన్న, అరవింద్ అన్న ఏం మాట్లాడుతున్నారన్న? మాట్లాడాలి కదా. కాసిన మంచినీళ్ళు తాగి మాట్లాడండి, జాతుల కోసం మాట్లాడండి, 9వ షెడ్యూల్లో చేర్చడం కోసం ప్రయత్నం చేయండి. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేస్తున్నాం. పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, నిరక్ష ఆర్గనైజేషన్.